తులారాశి వారికి నవంబరు 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతుంది అనేది గనక చూసుకున్నట్టయితే, ఈ వారమంతా కూడా వీరు కొద్దిగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం అనేది, అలక్ష్యం లేకుండా ఉండటం అనేది అవసరం. సరే ఏదో సంపాదన బాగానే ఉంది కదా అని చెప్పి ఒక క్రమశిక్షణ లేకుండా మరి అదే పనిగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే, అంటే మన ఇంటికి ఈ వస్తువు అవసరం ఉంది, అవసరం లేదు అనేది లేకుండా అలా ఖర్చు పెట్టుకుంటూనే వెళ్తే కనుక కొంత తర్వాత తర్వాత వచ్చే గోచారంలో ఇబ్బంది పడడానికి ఉంటుంది. ప్రస్తుతం సరే, ప్రస్తుతం అయితే మీకు ఆర్థికంగా ఏదో విధంగా ఎదుగుదల అనేది రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇలా అక్కర్లేని వ్యయాలు పెరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏదైతే ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతుంది, ఆవేదన చెందుతున్నది ఏదైతే ఉంటాయో ఈ గేమ్ యాప్స్ ఇలాంటివి, అలాంటి బెట్టింగ్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో రాశి వాళ్ళకి కొద్దిగా ప్రస్తుతం ఉన్న గోచారం అలాంటి దానికి ప్రేరేపించేలాగా కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు ఏదైనా సరే తప్పటడుగులు వేస్తున్న వాళ్ళు కానీ ఇలాంటి వ్యసనాల్లో చిక్కుకుంటున్న వాళ్ళు కూడా ఒకంత తులారాశిలో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి ఇటీవల. కనుక ఇలాంటి వాటిల్లో ఈ వారం వీరికి మరింత నష్టాలు చవిచూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మరి వాటి నుంచి తొందరగా బయటకు రావటం అనేది చెప్పదగిన సూచన.